రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్ సింధు మాధవనేని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్కానింగ్ క్యాంపును మెదక్ ఎంపీ రఘునందనరావు ప్రారంభించారు. రామాయంపేట కమ్యూనిటీ ఆసుపత్రి పరిధిలోని 4 మండలాల మహిళలు పెద్ద ఎత్తున క్యాంపుకు తరలివచ్చి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ, గతంలో రామాయంపేట ఎంతో అభివృద్ధి చెందిందని, గత కొద్ది సంవత్సరాల నుంచి అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, రామాయంపేటలో 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. దంత వైద్యం కోసం కావలసిన చైర్స్ కు 2.5 లక్షల రూపాయలతో 5 రోజుల్లో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఎక్స్రే తీయడం కోసం సిఆర్ మిషన్లు కూడా అందిస్తున్నట్టు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచినీటి సౌకర్యం కోసం ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. డయాలసిస్ సెంటర్ ను 5 పడకలతో 2 నెలల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే వారికి భోజన వసతికు ఏర్పాట్లకు షెడ్డు ఏర్పాటు చేసేందుకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా చేపిస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా గైనకాలజిస్ట్ డాక్టర్ పోస్టు ఖాళీగా ఉందని, ప్రభుత్వంపై వ్యక్తిని తీసుకువచ్చి గైనకాలజిస్ట్ డాక్టర్ ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సింధు మాధవనేనితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా పాత పట్టణం రామాయంపేట సమితిగా బ్లాక్గా చాలా కాలం నుంచి అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా ఉన్నటువంటి రామాయంపేట ఈ మధ్యకాలంలో కొంత నిర్లక్ష్యానికి ఇబ్బందులకు గురవుతున్నట్టు కనబడతాం. రామాయంపేటలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రాథమికంగా ఉన్నటువంటి వసతులు, కావాల్సినటువంటి సదుపాయాలకు సంబంధించి గౌరవ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇతర సిబ్బందితో మాట్లాడినప్పుడు 5 సంవత్సరాలుగా రామాయంపేటలో డెంటల్ డాక్టర్ ఉన్నారు, కానీ డెంటల్ డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి అవసరం ఉన్నటువంటి డెంటల్ చైర్ లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇమ్మీడియట్గా ఇప్పుడే సంబంధిత ఏజెన్సీతో మాట్లాడినాం. చైర్ డెలివరీ చేయడానికి 5 రోజులు సమయం పడుతుందన్నారు. 5 రోజుల లోపల ఆర్డర్ ఇప్పుడు ప్లేస్ చేస్తూ ఉన్నాం. కలరు, దానికి కావాల్సినటువంటి సంబంధిత సిస్టర్ కన్సర్న్ ఎక్విప్మెంట్స్ అన్నింటిని కూడా కలిపి ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉన్నాం. సుమారు 2.5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఒక డెంటల్ చైర్ అడిగినారు. ఇమీడియట్గా రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి డెంటల్ చైర్ని ఈ సందర్భంగా మంజూరు చేస్తూ ఉన్నాం. అదే రీతి లోపల ఎక్స్రే తీసిన సందర్భంగా ప్రతిసారి ఆ ప్రింటింగ్ చేసేటువంటి కాగితం, మిషన్, ఫిలిము ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక సిఆర్ మిషన్ అని ఒక మిషన్ ఇప్పిమని చెప్పి అడిగినారు. ఈ సిఆర్ మిషన్తో పాటు డెంటల్ డాక్టర్కి అవసరమైనటువంటి డెంటల్ చైర్, ఈ 2 కూడా వెంటనే రామాయంపేట ఆసుపత్రికి ఆర్డర్ ప్లేస్ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి ఈ 2టిని కూడా డెలివరీ ఇప్పిస్తా ఉన్నాం. 3వది, వచ్చిపోయేటువంటి పేషెంట్లు ఓపీ ప్రతిరోజు సుమారు 200 ఓపీ ఉంది. వచ్చిన పేషెంట్లకు తాగడానికి కనీసం మంచినీళ్ళు లేవు కాబట్టి ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా కావాలని చెప్పి ఆసుపత్రి డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు నా దృష్టికి తీసుకొచ్చినారు. తప్పకుండా ఆర్ఓ ప్లాంట్ కూడా రామాయంపేట ఆసుపత్రికి మంజూరు చేస్తూ ఉన్నారు. చివరిగా వీటన్నింటితో పాటు ఒక డయాలసిస్ సెంటర్ అనేది దాదాపు జిల్లాలో నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల లోపల డయాలసిస్ సెంటర్లు ప్రారంభమైనవి. కౌడిపల్లి ఒకటి, రామాయంపేట ఒకటి, ఈ 2 సెంటర్లలోనే డయాలసిస్ సెంటర్లు ప్రారంభం కాలేదు ఇప్పటి. కాబట్టి సాధ్యమైనంత తొందరగా 5 పడకలతోటి రామాయంపేట సిహెచ్సిలో ఒక 2 నెలల్లో డయాలసిస్ సెంటర్ని రామాయంపేట లోపల 5 పడకలతో ప్రారంభించేందుకు సంబంధిత శాఖ అధికారులతో కలిసి వితిన్ 2 months లోపలనే డయాలసిస్ సెంటర్ రామాయంపేట లోపల ప్రారంభిస్తాం 5 పడకలు. చివరిగా వచ్చేటువంటి పేషెంట్లకి భోజన వసతులకు సంబంధించి ఒక కిచెన్ షెడ్ పాత ఆసుపత్రి కాంపౌండ్లో ఉంది. ఈ ఆసుపత్రి కాంపౌండ్లో లేదన్న దృష్టికి తీసుకొచ్చినారు. వచ్చే నెల లోపల వచ్చేటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద ఆసుపత్రికి ఒక కిచెన్ షెడ్ని మంజూరు చేస్తాం. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి డబ్బులు పూర్తిగా అయిపోయినాయి కాబట్టి చేయలేకపోతా ఉన్నాం. వీలుంటే ఒక ట్రామా సెంటర్ కూడా హైవే మీద ఉంది కాబట్టి రామాయంపేట ఒక ట్రామా సెంటర్ని కూడా రామాయంపేట లోపల మంజూరు చేస్తే బాగుంటుందని అనుకున్నాం. దాంతోపాటు ఇంత పెద్ద ఆసుపత్రి లోపల 5 సంవత్సరాల నుంచి ఒక గైనిక్ డాక్టర్ లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. డెలివరీల కోసం అయితే ప్రైవేట్ ఆసుపత్రికి పోవాల్సిన దుస్థితి, లేదా సిద్దిపేట, కామారెడ్డి లేదా మెదక్ పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మాతా శిశు సంక్షేమ కేంద్రాలు అయితే సిద్దిపేట, కామారెడ్డి లేదా మెదక్కి వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఒక గైనకాలజిస్ట్ని కూడా, ఒక ఫీమేల్ గైనకాలజిస్ట్ని కూడా రామాయంపేట ఆసుపత్రికి మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అట్లీస్ట్ వెంటనే క్యాడర్ పోస్ట్ మంజూరు చేయలేని పరిస్థితి ఉంటే ఒక డిప్యుటేషన్ మీదనైనా ఒక మహిళా గైనకాలజిస్ట్ని రామాయంపేట ఆసుపత్రికి తీసుకొస్తాం. గైనకాలజిస్ట్ ఇవాళ మనం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో మన ఎంపీ రఘునందనరావు గారి ఆధ్వర్యంలో ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది చేస్తున్నాం. ఇక్కడ మహిళలకి రొమ్ము క్యాన్సర్, గర్భసంచికి, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి టెస్టులు అనేవి చేస్తున్నాము.
సో మహిళల్లో రొమ్ములో గడ్డలున్నా, తెల్లబట్ట ప్రాబ్లం ఎక్కువగా ఉన్నా వెంటనే వచ్చి చెక్ చేయించుకోండి. ఈ క్యాంపులో పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది. అలాగే షుగర్ పరీక్ష, బీపీ పరీక్ష, హిమోగ్లోబిన్ టెస్టులు కూడా ఫ్రీగా చేస్తున్నాం. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం తెలిస్తే మన హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. మనం ముందు ఇక్కడ దుబ్బాకలో కూడా చేయడం జరిగింది. అక్కడ 300 పైచిలుకు మంది వచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ రామాయణపేటలో కూడా చాలా మంది వస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు ఎన్ని రోజుల దాకా ఉంటుంది మేడం ఈ క్యాంప్ అనేది? ఇవాళ ఒక రోజే ఉంది, మళ్ళీ నెల వచ్చి చేస్తాము.